డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్ పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు వైలెన్స్ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వహణకు 1500 మందికి మాత్రమే అనుమతి ఉన్నా అందుకు మించి జన సమీకరణతో రోడ్లపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం లైవ్ లో అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, ఎందుకని అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి. ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఏపీ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా రేపు ఈ సినిమా విడుదలకు ఇప్పటికే సినిమా యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అంటే నిన్న ఏదైతే మార్చి 15వ తేదీన హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించడం జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో పవన్ కళ్యాణ్తో పాటు దర్శకుడు డైరెక్టర్ హరీష్ శంకర్, ఇతర తారాగణం అంటే హీరోయిన్స్ శ్రీలీల, అదేవిధంగా రాశి ఖన్నా పలువురు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ ఏదైతే మార్చి 15న జరిగినటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ హాజరవుతున్న సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే యూసుఫ్గూడ నుండి పూర్తి స్థాయిలో అంటే యూసుఫ్గూడ నుండి జూబ్లీహిల్స్ వరకు పూర్తి స్థాయిలో అక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలుపుతున్నటువంటి మాట. అయితే అనుమతికి మించి ఏదైతే పోలీసుల వద్ద ఏదైతే అనుమతికి తీసుకున్న అనుమతి మాత్రం కేవలము 1500 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారు. అయితే అక్కడికి హాజరైనటువంటి వారిని చూస్తే 5000 మందికి పైగా హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం సెక్షన్ 188 ప్రకారంగా ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఆ ఆర్గనైజర్స్పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా తెలంగాణలో పోలీసులు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్పై కేసు నమోదు చేయడం ప్రస్తుతం కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు తరలి వచ్చిన మాట మాత్రం విషయం వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు అనుమతి తీసుకునే సమయంలో 1500 మంది అనుమతి తీసుకున్నారని, ఆ తర్వాత 5000 మందికి పైగా అభిమానులు తరలి రావడంపై ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్స్పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం మీద రేపు మాత్రం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కానుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ సైతం ఆ యొక్క ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమయ్యారు. అయితే మొత్తం మీద అన్ని థియేటర్ల వద్ద ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ హంగామా కూడా మొదలైందని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సమాచారం ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినటువంటి ఏదైతే యూసుఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఏదైతే ఈ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆర్గనైజర్స్గా వ్యవహరించినటువంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలవడంపై ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాస్త ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారని అంటే సాధారణంగా పవన్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే 1500 మందికి అనుమతి ఉందని చెప్పడము, ఇప్పుడు ప్రస్తుతము 5000 మంది పైగా హాజరయ్యారనేటటువంటి కారణంతో తెలంగాణలో ప్రస్తుతము ఈవెంట్ ఆర్గనైజర్స్పై కేసు నమోదు కావడం
కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు. సలాం, మరి ఆర్గనైజర్ల వైపు నుంచి ఏమైనా వివరణ వచ్చిందా? కానీ ఏదైనా సరే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అంటే ముందస్తుగానే ఏదైతే ఆర్గనైజర్స్ ఏం చేస్తారని అంటే ముందస్తుగా పోలీసులు అనుమతి తీసుకుంటారు. అదేవిధంగా ఎంతమంది అంటే ఏ సినిమా ఏ హీరో యొక్క సినిమా ఏదైతే విడుదలవుతుందో ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆ హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎంతమంది హాజరయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ముందుగానే ఆర్గనైజర్స్ అంచనా వేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ పూర్తి విషయాలు ముందస్తుగానే పోలీసులకు తెలిపినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు చెప్తున్నటువంటి ఒక మాట, ఏదైతే 1500 మంది అని ముందస్తుగా అనుమతి తీసుకున్నారు, ప్రస్తుతము 5000 మంది అటెండ్ అయినట్టు తాము గుర్తించినట్లు. అయితే దీనితో ఏదైతే యూసుఫ్గూడ నుండి జూబ్లీ హిల్స్ వరకు పూర్తి స్థాయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగిందని పోలీసులు తెలుపుతున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే సెక్షన్ 188 ప్రకారంగా తాము ఈవెంట్ ఆర్గనైజర్స్పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలుపుతున్నారు. శ్రావణి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.